థర్డ్ సండే ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో ఈ యొక్క ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. పితృదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. 1910లో దీనికి పునాది ఏర్పడింది. 1966లో దీన్ని అధికారికంగా ప్రకటించి అప్పటి నుంచి ప్రతి జూన్ నెల 3వ ఆదివారం ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ పునరుద్ధానం దైవ సన్నిధిలో కొద్దిసేపు ఆ ఉద్దేశాన్ని తలపోసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం విందాం. మనం చదువుకున్న లేఖన భాగాన్ని తీద్దాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 12 to 15 వరకు మనం చదువుకున్నాం. క్రీస్తు శకం 58లో పౌలు రోమా సంఘానికి పత్రికను రాసినట్లుగా చరిత్ర చెప్తోంది. ఎస్పెషల్లీ ప్లీజ్ రీడ్ వర్స్ 15, 15వ వచనం చదవండి. యా కానీ అబ్బా తండ్రి, చాలు. దేవుణ్ణి ఏమని పిలుస్తున్నామండి? అబ్బా తండ్రి అంటాం. రాయలసీమ లాంగ్వేజ్లో అబ్బా అంటే తాత, కానీ ఇక్కడ బైబిల్ పరిభాషలో నాన్న. మామూలుగా తండ్రి అనేది 3 విధాలుగా చూస్తారు. ఒకటి హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి, పరమ తండ్రి. సెకండ్లీ ఎర్త్లీ ఫాదర్, భూలోకపు తండ్రి. థర్డ్లీ స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న విషయంలో పరలోకపు తండ్రి గురించి మనం తెలుసుకుంటున్నాం. సో టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి ఈరోజు వాక్యాంశం. ఎందుకంటే పరలోకపు తండ్రి గురించి మనము ఎంత తెలుసుకున్నా తక్కువే. భూలోకంలో దేవుడు మనకిచ్చిన తండ్రి ఉన్నారు. ప్రతిదానికి తండ్రి మీద ఆధారపడటం తప్పేమీ కాదు. కొన్ని ఫారిన్ కంట్రీస్లో మదర్స్ డే నాడు ఎక్కువగా ఫోన్ చేసి విష్ చేస్తారు, హ్యాపీ మదర్స్ డే అని. కానీ ఫాదర్స్ డే నాడు అలా కాదట, ఎక్కువగా కలిసి తండ్రితో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబమునకు యజమాని, పెత్తందారి ఎవరంటే తండ్రి. ఈ పరలోకపు తండ్రి గురించి మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం కలిగి ఉన్న తండ్రి మనకు ఆర్థిక సహాయం చేస్తారు, మనతో క్లోజ్గానే ఉంటారు. అయితే పరమ తండ్రి అలా కాదు. ప్రాథమికంగా, మాధ్యమికంగా, ఉన్నతంగా బాధ్యత వహిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆ పరలోకపు తండ్రి గురించి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. ఉపోద్ఘాతంలో ఒక 2-3 విషయాలు మీతో మాట్లాడతాను. వచనాలు బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 56 వర్స్ 5. యెషయా గ్రంథం 56 5వ వచనం చదువుకుందాం. యా చూడండి, కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట్టు కంటే నా కొడుకు, నా కూతురు అని అనిపించుకుంటాం కంటే ఇంకా శ్రేష్టమైనది నేను వారికి ఇస్తాను. ఇది తండ్రి వాగ్దానం. మనము ఇందక్కడ ఆరాధన చేస్తూ ఒక
మనం ఆరాధన చేస్తూ ఒక మాట అన్నాం, పరమ తండ్రి నీకు స్తోత్రం అన్నాం. పరమ తండ్రి. ఒక ప్రొఫెసర్ ఇలా అన్నారు, పరమ అన్నదానికి అన్నాడు, ఎందుకు పలికాడో ఆ మాటకు అర్థం ఉంది. పరమ పరమ తండ్రి. పా అంటే ఆయన పరిశుద్ధుడు అని, రా అంటే రక్షకుడుగా వచ్చాడు అని, మా అంటే మహిమాన్వితుడు అని, అందుకే పరమ తండ్రి అని అభివర్ణించారు. నేను పలానాయన కొడుకుని అని చెప్పుకుంటారు, పలానావిడ కూతుర్ని అని చెప్తూ ఉంటారు. దీనికంటే శ్రేష్టమైనది దేవుడు మనకిస్తాడు, పరలోకమైన. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి అన్నీ సాధ్యమే, ప్రభువుకి అన్నీ సాధ్యమే. బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14:36, అధ్యాయము 36 వచనాన్ని చదువుకుందాం. మార్కు 14:36. చూడండి, అక్కడ ఏమని పిలుస్తున్నాడు? తండ్రి, నీ చిత్త ప్రకారమే కాను, నీకు ఈ గిన్నె నా ఎదురుని తొలగించుట. ఆలోచించండి, తండ్రికి అన్నీ సాధ్యమే, కానీ తండ్రి చిత్తానికి అక్కడ లోబడటం. క్రీస్తు ప్రభు పిలవడమే కాదు, మనకు కూడా పిలిపించాడు తండ్రి అని పిలిచే యోగ్యత. పిల్లరా, గోత్రికులు, లేవి గోత్రములకు యాజకులు అంటూ ప్రారంభం కాక మునుపు కుటుంబమునకు తండ్రే యాజకుడుగా ఉండేవాడు, యాజీ అని పిలిచేవాడు. అయితే ఈ పరలోకపు తండ్రి మనకేం చేస్తాడు, మన పట్ల ఎటువంటి బాధ్యతలు తీసుకుంటాడనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. తెలుసుకుని ఆయన ఆరాధించాలి. ఎందుకు హెవెన్లీ ఫాదర్ అని ప్రార్థన ప్రారంభిస్తాం మనం? ఓ మై హెవెన్లీ ఫాదర్ అంటాం, ఓ నా పరలోకపు తండ్రి అని. ఏమిటి ఆ పరలోకపు తండ్రి యొక్క విశిష్టత ఏమిటి? అది మనం గ్రహించాలి. దీనిలో పిల్లలు ఆలోచించండి, 6 విషయాలు ఉంటున్నాయి, 6 విశిష్టతలు ఉన్నాయి పరలోకపు తండ్రి యొక్క గుణగణగణాలు. అవేమిటో మనం చూద్దాం. మన మూలవాక్యానికి వచ్చేసేయండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. రోమన్స్ 8:12. యా. చూడండి, శరీరానుసారంగా ప్రవర్తించాలంటే శరీరమునకు మనం అప్పేమీ లేము, మనం రుణస్థులము కాము. కొంతమంది చూడండి, ఏంటి పెత్తనం చేస్తున్నావు, నేను నీకేమన్నా బాకీ ఉన్నానా, నేను నీకు ఏమన్నా అప్పు అయ్యానా, ఏంటో మాట్లాడుతున్నావు? ఎందుకు? శరీరమునకు రుణస్థులము కామంటే ఈ శరీరముతో జరిగించిన క్రియలేమిటి? పాపములు. కానీ తండ్రి ఏం చేశాడు? మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రభువు అని అంగీకరించామో మన పాపములకు క్షమాపణ దొరికింది. మనము శరీరమునకు రుణస్థులము కాము. హల్లెలూయా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. ఆయన దగ్గర మనకేముందండి? క్షమాపణ ఉంది. ప్రభువు మన పాపములు క్షమించి ఉన్నాడు. హీ ఫర్గివ్స్. ఎందుకు అంటే క్షమాపణ అనేది ఆశీర్వాదములన్నిటికీ పునాది. దేవుని చేత క్షమించబడకుండా ఏ ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేము. మరి ప్రజలు క్షమించరా అంటే క్షమిస్తారు, కానీ క్షమించినట్లు నటిస్తారు. సరైన సమయం కోసం వేచి ఉంటారు, క్షమ అంటారు, కానీ అక్కడ కక్ష తీర్చుకుంటారు.
కానీ ప్రభువు అయితే మన పాపములను క్షమించాడంటే ఇక ఎన్నటెన్నటికి జ్ఞాపకం చేసుకోడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. తూర్పుకి పడమర ఎంత దూరమో మనకి మన అతిక్రమాలకు అంత దూరం చేస్తాడు దేవుడు. ఇక వాటితో పొత్తు లేదు. ప్రభువా తెలియక చేసేసాను, దోషాలు క్షమించు అంటే క్షమించేస్తాడు. ఎందుకంటే ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. హీస్ అవర్ హెవెన్లీ ఫాదర్. హీ ఫర్గివ్స్. అందుకనే పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఈ పదం పెడతాడు అక్కడ కొండ మీద ప్రసంగంలో. మాథ్యూస్ 6:14, మత్తయి 6:14. ఎస్, ఇక్కడ కండిషన్ కనబడుతుంది, చూస్తున్నారా? ఆయన క్షమిస్తాడు. ఎప్పుడట? మనుష్యుల అపరాధములను మీరు క్షమించినప్పుడు మీ అపరాధములను ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. కొంతమంది తోటి వాళ్ళని క్షమించలేరు, కానీ నీ పాపాన్ని మాత్రం దేవుడికి క్షమించేయాలి. ఇదేమన్నా పద్ధత అండి? నీ పక్కన వాళ్ళు తప్పు చేస్తే మనసులో పెట్టుకుంటావు, ఎప్పుడు కక్ష తీర్చుకుంటామా, ఎప్పుడు తిట్టేస్తానా, ఎప్పుడు కౌంటర్ ఇచ్చేస్తాను అనుకుంటావు. కానీ మన దోషాలు మరి దేవుడు క్షమించాలి. దేవుడు చెప్పినటువంటి మాట ఎలా క్షమిస్తున్నాడు అంటే ఉచితముగా తన కృప ద్వారానే. హల్లెలూయా. మనమేం ఆయనకి లంచం ఇవ్వలేదు. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ. క్షమాపణ ఉచితం, ఆయన కృప ద్వారానే. మీకు సంగతి చెప్తాను. క్షమాపణ కూడా, దానికి కూడా ఒక అందం ఉంటుందండి. సౌందర్యం అంటారు కదా, అది ఎక్కడ కనబడుతుంది అంటే ఒక ఆయన చెప్పారు, ఆనీసీటాస్ అని. ఆనీసీటాస్ ఆయన చెప్పాడు. ఏం చెప్పండి? యూ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇన్ యువర్ హెవెన్లీ ఫాదర్స్ ఫేస్ అన్నాడు. యూ విల్ సీ ద బ్యూటీ ఆఫ్ ఫర్గివ్నెస్ ఇన్ యువర్ హెవెన్లీ ఫాదర్స్ ఫేస్. నీ పరలోకపు తండ్రి ముఖంలో క్షమాపణ యొక్క సౌందర్యాన్ని చూడగలం. అర్థమైందండి విషయమే? మనల్ని క్షమించినప్పుడు ఆ సౌందర్యం ఎక్కడ కనబడుతుంది? పరలోకపు తండ్రి ముఖంలో చూడగలుగుతాం. ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన మనల్ని క్షమించాడు, ఏమీ తీసుకోలేదు దానికి బదులుగా. ఆయనే మనల్ని క్షమించినప్పుడు మనం ఎందుకు మన పొరుగువారిని క్షమించలేకపోతున్నాం? ఆడికి నాకు మాటలు లేవు, దాంతో నేను మాట్లాడను, జన్మలో దాని గుమ్మం తొక్కను, ఇలాంటి పదాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన పరలోకపు తండ్రి. హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. క్షమించాడు మనల్ని. పిల్లలు ఆలోచించండి. సెకండ్లీ, రెండో విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, రోమన్స్ 8:13, 8-13 చదువుదాం. చూడండి, అలా దేవుని మాట వినకుండా శరీరానుసారంగానే, శరీరం కోరినట్టుగానే తప్పు చేస్తూ వెళ్ళిపోతే యాక్చువల్గా ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళం మనం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. కానీ చంపలేదు దేవుడు. మరి ఏం చేశాడు? క్షమించి ఏం చేశాడు? మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. సో సెకండ్లీ, హీ అటోన్స్ ఫర్ అవర్ సిన్స్. అటోన్స్, ప్రాయశ్చిత్తం జరిగిందండి. తండ్రిగా ఆయన బాధ్యత, ప్రాథమికంగా, మాధ్యమికంగా, ఉన్నతంగా కూడా బాధ్యత తీసుకున్నాడు ఆయన. శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు ఆ పాపముతో చనిపోవలసిన వారము చంపలేదు ఆయన. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి పిల్లలు. ప్రాయశ్చిత్తం ఎప్పుడు జరుగుతుంది? పశ్చాత్తాపడితేనే ప్రాయశ్చిత్తం జరుగుతుంది, లేకపోతే ప్రాయశ్చిత్తం లేదండి. హీబ్రూ లాంగ్వేజ్లో దాని అర్థం ఏంటో తెలుసా అండి? ప్రాయశ్చిత్తం అంటే హీబ్రూ లాంగ్వేజ్లో కప్పివేయుట, తొలగించుట. క్షమాపణ అంటేనేమో రద్దుపరచుట, తీసివేయుట. అయితే ప్రాయశ్చిత్తం అంటే దీని అర్థం ఏంటంటే కప్పేసేయటం, పూర్తిగా కప్పివేసేయటం. ఓల్డ్ టెస్టిమెంట్లో అజాజేలు ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళు? మేకని బలిచ్చేవాళ్ళు.
దేనికి? పాప విరుగుడు కోసం 2 మేకలను తీసుకొస్తే ఒక మేకను అక్కడ అతి పరిశుద్ధ స్థలం దగ్గర వధించటం, ఒక మేక తల మీద ఏ వ్యక్తి తీసుకొచ్చాడో ఆ వ్యక్తి పాపాలను మోపి అడవిలోకి వదిలేయటం. ఎర్రటి మండు టెండలో ఎడారిలో నడిచి అడవిలోకి వెళ్ళి ఆకలి కలమటించి నడవలేక ఇసుకలో పొట్టకు అంటుకుపోయి ఇసుక దిగిపోయి కాళ్ళు దిగిపోయి అలా చిత్ర విచిత్ర శ్రమలతో చచ్చిపోతుందన్నమాట. అలాంటి ఘోర శ్రమలు యేసుక్రీస్తు శిలువలో మన పాపముల కొరకు పొందాడు ఆయన. హల్లెలూయా. మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందుకంటే తండ్రి స్థానం తీసుకున్నాడు. హీ అటోన్స్ us. అది పశ్చాత్తాప పడితేనే దేవుడు ప్రాయశ్చిత్తం. కొంతమంది చూడండి, ఎన్ని తప్పులు చేసినా పశ్చాత్తాపడరు. నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు ఒప్పుకోవాలి, నన్నేంటి నువ్వు అడుగుతున్నావు, దానికి చెప్పేంటి నాకు చెప్తున్నావు. పశ్చాత్తాపం రాదండి. రిపెంటెన్స్ అనేది కలగదు. రిపెంటెన్స్ లేకపోతే అటోన్మెంట్ అనేది ఉండదు. ఏ విధంగా ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు? రోమపత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాలు. రోమన్స్ 3rd chapter 25th and 26th verses. దేవుడు తన ఓరిమి వలన ఎస్ రక్తమునందలి ఎస్ చాలు. ఆయన రక్తము ద్వారానే ప్రాయశ్చిత్తం. అర్థమవుందండి పిల్లరా? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. క్రీస్తు రక్తము ద్వారానే తప్ప దేనివల్ల ప్రాయశ్చిత్తం రాదు. యజ్ఞయాగాల వల్ల కూడా రాదు. ఇది నా సొంత మాట కాదు పిల్లరా. ఋగ్వేదంలో 10:31-10:6 కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? ఋతస్య నః పదాత్ యాతి విశ్వాన దురిత అని. పుణ్యాత్ముడు ప్రశస్త రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తున్నారు? తండ్రిగా బాధ్యత తీసుకుని క్షమించేసి పాపములకు ప్రాయశ్చిత్తం చేసేసాడు. అందుకనే ఆ పరమ తండ్రిని ఆరాధించడానికి ఇక్కడికి వస్తున్నాం మనం. హల్లెలూయా. ఊరకనే దేవుని ఆరాధించక్కర్లేదండి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని జిహ్వ ఫలము సమర్పించాలి, దేవునికి కీర్తించాలి, ఘనపరచాలి. ఈ భూలోకపు భౌతికంగా దేవుడు నువ్వు కలిగి ఉన్న తండ్రిని గౌరవించు, పరమ తండ్రిని ఆరాధించు. కొంతమంది తండ్రిని తక్కువ మాట్లాడతారు, దూషించి మాట్లాడతారు. యారా అని తండ్రిని పిలిచేవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. ఎంత ఘోరం! పరమ తండ్రి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. థర్డ్లీ, 3వ విషయం, రోమన్స్ 8:14. ప్లీజ్ రీడ్. రోమా 8:14 చదువుదాం. చూడండి, దేవుని కుమారులు అవ్వాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. లిసన్ కేర్ఫుల్లీ. ఆత్మచేత నడిపించబడటం అంటే ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు ఏం చెబుతాడో దాని ప్రకారం చేయటం. అర్థమవుతుందండి? సో దేవుడు ఏం బోధిస్తాడో ఆ బోధ ప్రకారం జీవిస్తే ఆయన కుమారులని పిలువబడతారు. సో థర్డ్లీ, హీ టీచెస్. ఆయన బోధిస్తాడు. పరమ తండ్రి ఏం చేస్తాడండి? బోధిస్తాడు. ఇలా నడు, అలా నడవద్దు, ఈ టైంలో ఇలా ఉండు, అక్కడ ఈ మాట మాట్లాడొద్దు, అక్కడ తలదించుకో, ఇక్కడ వచ్చేసేయి, ఎక్కువ రోజులు కాదు, ప్రయాణం జాగ్రత్త. ఏం చేస్తున్నాడు పరమ తండ్రి? హీ టీచెస్, బోధిస్తాడు. ఆ బోధ వినాలి. చాలామంది అనుకుంటారు ఈ లోకపు తండ్రి డబ్బిస్తే చాలు అనుకుంటారు. నో, బోధ కూడా ఇవ్వాలి. బోధ కూడా ఇవ్వాలి, డబ్బిస్తేనే కాదండి. పిల్లల మాట వినాలి తండ్రి, ప్రేమించాలి, గద్దించాలి, ఎస్పెషల్లీ బోధించాలి. ఈ టీచెస్. ఒక కొటేషన్ ఉంది, గుడ్ ఫాదర్స్ రిఫ్లెక్ట్స్ ద హెవెన్లీ ఫాదర్ అని. గుడ్ ఫాదర్స్ రిఫ్లెక్ట్ ద హెవెన్లీ ఫాదర్. మంచి తండ్రులట పరలోకపు తండ్రిని పోలి ఉంటారు. పరలోకపు తండ్రిని పోలి ఉంటారు.
ఈ ఫాదర్స్ డే నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆ తండ్రి మాట వింటున్నామా? కొంతమంది నాన్న మాట వినరు. మా నాన్న ఓల్డ్, మా నాన్న కల్చర్ తెలీదు. ఆ నాన్న లేకపోతే నువ్వెక్కడ ఓడివి? ఆ తండ్రి లేకపోతే నువ్వెట్లా పెరిగావు? ఆ తండ్రి లోపలున్న ప్రేమను చూపించలేడు, నువ్వు లేనప్పుడు చూపిస్తాడు. నువ్వు నిద్రపోయినప్పుడు చూపిస్తాడు తండ్రి ప్రేమ ఏంటో. నీ ముందు చూపించడు, నీ ముందు పొగడకపోవచ్చు తండ్రి, కానీ నా కొడుకు పలానా, నా కూతురు పలానా మీకు తెలుసా? కానీ నువ్వేమంటున్నావు? నా తండ్రి అప్డేటెడ్ కాలేదు, నా తండ్రి ఓల్డ్ మోడల్ అంతా. జాగ్రత్త. హీ టీచర్స్ అస్, మనకు బోధిస్తాడు తండ్రి, పరలోకపు తండ్రి బోధిస్తాడు. మరి ఎప్పుడు కొంతమంది చూడండి, తండ్రితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు కొందరు. నేనేమంటున్నానంటే బైబిల్ని బట్టి స్థిరమైన సహవాసం లేకపోతే సంబంధాలు సన్నగిల్లిపోతాయి. స్థిరమైన సహవాసం ఉండాలి. దేవునితో కూడా అంతే, స్థిరమైన సహవాసంగా లేదా సంబంధాలు ఏమైపోతాయండి? సన్నగిల్లిపోతాయి, విడిపోతాయి, దూరం పెరిగిపోతుంది. కేకలేయాలి, గద్దించాలి, దూరం పెట్టకూడదు, దూరం పెట్టకూడదు. తను చేసిన తప్పేంటో తెలియచేయాలి, వెంటనే మళ్ళీ ఫెలోషిప్ చేయాలి, సహవాసం ఉండాలి. తండ్రికి చదువు లేకపోవచ్చు, తండ్రికి విద్య చాలా తక్కువ కావచ్చు, నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ నిన్ను కన్నాడే, కాయ కష్టం చేసి నిన్ను పెంచాడే, ఆ స్థాయికి తీసుకొచ్చాడే, దాన్ని దేంతో పోల్చగలం? ఏమిచ్చి రుణం తీర్చగలం? చేయలేం. ఈరోజు రోగిష్ఠుడైపోవచ్చు, ఈరోజు మంచాన్ని పట్టి ఉండొచ్చు, కానీ ఆయన బోధ ఉంది చూసారా, చాలా గొప్పదండి. పరలోకపు తండ్రి మనకు బోధిస్తున్నాడు, హీ టీచర్స్ అస్. మనం వింటున్నామా? బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 4 ఫస్ట్ 2 verses, సామెతలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తండ్రి ఉపదేశం వినండి. నేను మీకు మంచి మంచి ఉపదేశం, సదుపదేశం చేస్తాను, తోసేయొద్దు. చూస్తున్నారండి, కొంతమంది బోధను త్రోసివేస్తారు. తండ్రి ఉపదేశం వినండి, ఆయన సదుపదేశం చేస్తాడు. ఏమండి, బోధ వినకపోతే ఏంటంట మేము? యేసుక్రీస్తు బోధ కానీ మనం వినకపోతే ఆయన జీవిత చరిత్ర మనకి తెలియదు, ఆయన సిలువ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానాల గురించి మనకేమీ తెలీదు, నిత్య జీవం గురించి మనకేమీ తెలీదు. వింటేనే కదా తెలిసేది. ఆయన బోధ వినాలి. ఆయనకు ఒక పేరుంది, బోధకులకు బోధకుడు. మానవ దేహంతో భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని రబ్బీ అని పిలిచారు, అంటే బోధకుడా, రబ్బూని. మంచి బోధ, గిన్నిస్ రికార్డెడ్ బోధ. డిడఖై అంటారు, డిడఖై. కొండ మీద ప్రసంగం అంతా కూడా గొప్ప బోధ అండి, అది అంత గొప్ప బోధ చేశాడు. ఆయన బోధ మనకి తెలిస్తే, మనం వింటే, మనం పాటిస్తే మనంత అదృష్టవంతులు మరొకరు లేరు. హల్లెలూయా. ఆ బోధ ఎప్పుడు ఎలా మాట్లాడాలో చెప్తాడు ఆయన, నేర్పిస్తాడు. నేర్చుకోవాలి ఆయన దగ్గర. గత సంవత్సరాల్లో చెప్పినట్లు గుర్తు మరలా జ్ఞాపకం చేస్తాను మీకు. ఒక గొప్ప సువార్తికుడు ఉండేవాడు, ఆయన పేరు జాన్ హైడ్. జాన్ హైడ్, జాగ్రత్త వినండి. ఆయనకి ఒక రోజున ఒక పెద్ద క్రూసేడ్లో మాట్లాడే అవకాశం వచ్చింది, వాక్యం ప్రకటించే అవకాశం వచ్చింది. క్రూసేడ్ ఆ మీటింగ్ డేట్ దగ్గర పడుతుంది. ఈయనకి ఏం బోధించాలో ప్రసంగం తయారవ్వట్లేదు. ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, వాక్యం తీశాడు, చదువుతున్నాడు, ప్రసంగం తయారు చేయలేకపోతున్నాడు. మెసేజ్ రెడీ అవ్వలేదు. జాన్ హైడ్కి టెన్షన్ ఎక్కువైపోయింది. ఏం ప్రకటించాలి ప్రభువా, ఏంటి అర్థం కావట్లేదు.
ఆ క్రూసేడ్, ఆ మీటింగ్ రోజు వచ్చేసింది, మీటింగ్ టైం వచ్చింది, ఆయన తీసుకెళ్ళిపోయారు స్టేజ్ దగ్గరికి. ఆయన ప్రసంగించే టైం వచ్చింది, ఆయనకి ఏం ప్రసంగం రాలేదు. కళ్ళు మూసుకుని ఏడుస్తూ గట్టిగా ఒకటే అన్నాడు, ఓ నా పరలోకపు తండ్రి, ఓ నా పరలోకపు తండ్రి, ఓ నా పరలోకపు తండ్రి అని 3 సార్లు, ఓ మై హెవెన్లీ ఫాదర్, ఓ మై హెవెన్లీ ఫాదర్, ఓ మై హెవెన్లీ ఫాదర్ 3 టైమ్స్ అన్నాడు. అదే ప్రసంగం ఆ రోజు ఆయన. అనేక మంది ఏడ్చుకుంటూ స్టేజ్ దగ్గరికి వచ్చారంట, మాకు యేసు ప్రభు కావాలి అని, కొట్టుకుంటూ, గుండెలు కొట్టుకుంటూ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఇచ్చిన బోధ ఆయనకు అదే. ఆ రోజు గంటల ప్రసంగం చేయలేదు ఆయన. ఆ రోజు ఆయన ఎంత ఆశ్చర్యపోయాడంటే, నేనేం ప్రసంగం చేశాను, ఇంతమంది పొడవబడి హృదయంలో గుచ్చబడి మాకు యేసుక్రీస్తు కావాలని స్టేజ్ మీదకి, పులిపిట్ దగ్గరికి, ఆల్టర్ కాల్ ఇవ్వకుండా వచ్చేసారు అక్కడికి. అంత బోధిస్తాడండి ఆయన. వినాలి మనం. హీ టీచెస్ అస్. అందుకైన పరలోకపు తండ్రి అయ్యాడు. ఫోర్త్లీ, 4వ విషయం చూద్దాం. రోమన్స్ 8:15, 8-15 చదువుదాం. యా ఎస్. ఏ ఆత్మ? దత్తపుత్రాత్మను పొందాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? దత్తత తీసేసుకున్నాడు, వారసులుగా చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆయనకు మొర్ర పెడుతున్నాం. ఏమని? అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాం. మొర్ర పెట్టినప్పుడు వింటున్నాడా లేదా? ఆయన వింటున్నాడా లేదండి? ఖచ్చితంగా వింటున్నాడు. సో ఫోర్త్లీ, హీ హియర్స్ అవర్ వాయిస్. ఆయన మొర్ర ఆలకిస్తాడు. మొర్ర ఆలకించువాడు. హీ హియర్స్ అవర్ వాయిస్. మనం మొర్ర పెట్టినప్పుడు ఆలకిస్తాడు. మీరు బైబిల్ బాగా చదివిన అనుభవం మీకు ఉందని నేను అనుకుంటున్నాను. అలా చదివి ఉన్నట్లయితే మీకు అర్థమవుతుంది. హేబేల్ని చంపేస్తే హేబేలు రక్తము మొర్ర పెడితే దేవుడు ఆలకించాడు భూమిలోంచి. హల్లెలూయా. సొదొమ గొమొర్రాలు పాపములు కొట్టుపడుతున్నాయి. సొదొమ మొర్రను కూడా దేవుడు ఆలకించాడు. సొదొమ గూర్చి అబ్రహాము కూడా మొర్ర పెట్టాడు, మొర్ర ఆలకించాడు. ఈజిప్ట్ కంట్రీలో ఇజ్రాయేలీలు బానిసత్వంతో మ్రగ్గిపోతుంటే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు పెట్టిన మొర్ర దేవుడు ఆలకించాడు. నాయీను అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలు భర్త కోల్పోయి ఉన్న ఒక్కగానొక కొడుకు మీద ఆధారపడితే ఆ కొడుకు కూడా చనిపోతే ఆ విధవరాలు మొర్ర ఆలకించి ఆ బిడ్డను బతికించాడు ఆయన. హల్లెలూయా. హీ హియర్స్ అవర్ వాయిస్. ప్రభు పరలోకపు తండ్రిగా మన మొర్ర ఆలకించువాడు. ఆయన తోసివేసేవాడు కాదు. బుక్ ఆఫ్ నంబర్స్ 20:16, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 16వ వచనం. నంబర్స్ 20:16. యెహోవాకు మొర్ర పెట్టగా మొరను విని దూతను పంపి, హల్లెలూయా, మొర్రను విన్నాడు, దూతను పంపాడు, ఐగుప్తులోంచి విడిపించాడు. కొంతమంది మొర్ర పెట్టండిరా బాబు అంటే గుర్రు పెడుతున్నారు, నిద్రపోతున్నారు, మత్తులైపోయారు. మొర్ర పెట్టాలి. వాక్యం సెలవిస్తుంది, నిజముగా మొర్రపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. మొర్రపెట్టు. ప్రార్థన అంటే ఎనీ ప్లేస్ ఎనీ టైం దేవుడితో మాట్లాడేది. మొర్రపెట్టుట అంటే మరణ సమయంలో చేసే అంగలార్పు. చనిపోయినప్పుడు చూడండి ఏడుస్తుంటారు, బాధ. అర్థమవుతుందండి? ఉన్న ఆధారం ఒక్కటి పోతే ఎంత బాధ. అది మొర్ర పెట్టడం అంటే అంగలార్పు. మన మొర్ర ఆలకించువాడు. ఆయన ఏమన్నాడంటే, నీ మొర్ర నేను వింటాను అంటున్నాడు. కారణం, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందము కాదు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. నువ్వు నిజంగా ఆ తండ్రికి అంగలారిస్తే, మొర్ర పెడితే నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా.
ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రి ఆయన. మీరు ఎప్పుడన్నా ఏడ్చుకుంటూ మీ తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి తట్టుకోగలడా? ఎవరు నిన్ను కొట్టింది, ఎవరు నిన్ను అన్నది, ముందు కళ్ళు తుడుచుకో పదా, ఎంత ముందుకొచ్చేస్తాడు తండ్రి. తట్టుకోలేడు. పిల్లలు కన్నీళ్లు పెడితే తట్టుకోలేడు. ఎందుకంటే ఆ కన్నీళ్లు నేను పడతా నీకోసం, నువ్వు మాత్రమే ఏడవకూడదు. నీ కన్నీళ్ళు కూడా కలిపి నేను బాధపడతా తప్ప నువ్వు ఏడవకూడదు. ఈ భూలోకపు తండ్రికి అంత అఫెక్షన్, ప్రేమ ఉంటే పరమ తండ్రి ఆయన, పరలోకపు తండ్రి ఇంకెంతగా పట్టించుకుంటాడు, మన మొర్ర ఆలకిస్తాడు ఆయన. ఆయన చెవులు మందం కాదు. ఏమండి, పరలోకపు తండ్రి ఆలకించాల మొర్ర, ప్రజలు ఆలకించరా అంటే ఆలకిస్తారు. ఆలకించినట్లుంటారు, బయటికి వెళ్ళి పరువు తీస్తారు. అది ఏడుతుందే, ఆడి ఏడిశాడే, ఆడి గత్యలా అయిపోయింది, దాని గత్యలా అయిపోయిందని పరువు తీస్తారు. కానీ ప్రభు ప్రతిఫలం ఇస్తాడు మనకి. హల్లెలూయా. హి హర్స్ అవర్ వాయిస్. ఫిఫ్త్లీ, 5వ విషయాన్ని చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, రోమన్స్ 8:16, 8:16. చూడండి, మనం ఎవరమంటండి? వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలం. ఎందుకని? దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మనకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు, మనకు బోధిస్తున్నాడు, మన మొర్ర వింటున్నాడు. అర్థమవుతుందండి? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? మనము దేవుని పిల్లలమని. ఇప్పుడు దేవుని పిల్లలకు దేవుడు అధికారం ఇస్తాడు ఏమిటండి? అర్థమవుతుందండి విషయం? సో ఫిఫ్త్లీ, హీ ఎంపవర్స్ అస్. ఆయన అధికారం ఇస్తాడు. ఎంపవర్స్, అధికారము. మన ప్రభువు రాజులకు రాజు. అర్థమవుతుందండి? పరమ తండ్రి ఆయన, దేవాది దేవుడు. అంతేకాదు, జగత్తును గూర్చి వ్యవహారాలు నెరపటంలో చాలా సార్వభౌమం కలిగినటువంటి వ్యక్తి ఆయన. హల్లెలూయా. శక్తిగా, వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు ఆయన. ఉన్నత స్థాయి కలిగిన వాడండి. అధికారం ఉంది. ఆ అధికారాన్ని తన పిల్లలకి ఇస్తానంటున్నాడు. ఎంపవర్స్. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన మామూలుగా సాదాసీదాగా రోడ్డు మీద నడిచి వచ్చేయగలరా? రారు. ఎందుకంటే అధికారం. అలాగే చీఫ్ మినిస్టర్ గారు, ఒక అధికారం. ప్రభు అంటున్నాడు, నేను మిమ్ముకు అధికారం ఇస్తాను, మీరు నా పిల్లలు. హల్లెలూయా. అధికారం గొప్పదండి, గుర్తుపెట్టుకోండి. ఎలా? జాన్ 1:12, యోహాను 1:12 చదువుదాం. గాస్పెల్ జాన్ చాప్టర్ 1:12, యోహాను 1:12. తనను ఎందరూ అంగీకరించారో అందరికీ, ఎస్, చాలు. అనుగ్రహించిన ఇచ్చిననుందండి. అనుగ్రహించిన అంటే ఏంటి? ఉచితం. అనుగ్రహం అంటే ఉచితం. ఎందరు అంగీకరించారో దేవుని తండ్రిగా, అందరికీ ఉచితముగా విశ్వాసం ద్వారా అంగీకరిస్తే చాలు, వారసత్వం. నా పిల్లలు అంటున్నాడు దేవుడు. కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు, తప్పది. అధికారాన్ని ధిక్కరించకూడదు, అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఎస్, నాకు క్షమాపణ దొరికేసింది అనుకుంటున్నాం. నిన్ను ప్రజలు క్షమించటం వేరు, ప్రభువు క్షమించటం వేరు. ఈ లోకంలో క్షమ అనేది కొన్నిసార్లు భ్రమగా మారిపోతుంది, కొన్నిసార్లు డ్రామాగా మారిపోతుంది. కానీ దేవుడు క్షమించాడు, ఆయన స్వీకరించాడంటే తన పిల్లలకు అధికారం ఇస్తున్నాడు. గొప్ప విషయం పిల్లలు ఆలోచించండి. ఈ ఎంపవర్స్. ఈ అధికారాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక స్థాయి నీకు ఇచ్చాడు, నీ ఎగ్జిస్టెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎగ్జౌషియా అంటారు అధికారాన్ని మూల భాషలో. ఎగ్జౌషియా ఈజ్ ట్రాన్స్లేటెడ్ పవర్, అథారిటీ, రైట్, జ్యుడిస్టిక్షన్, లిబర్టీ అన్న పదాలతో ట్రాన్స్లేట్ చేయబడింది.
అథారిటీ. దేనికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు? ఆయన చెప్పాడు, దయ్యముల మీద మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఎస్, బోధించుటకు అధికారం ఇస్తున్నానని చెప్పాడు. టు ప్రీచ్, స్వస్థపరచుటకు అధికారము మీకు ఇస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. టు హీల్, తన పిల్లల గుటకు అధికారం ఇచ్చాడు. హీ ఎంపవర్స్. తండ్రి తన పిల్లలకు కాక ఎవరికి ఇస్తాడండి అధికారాన్ని? అవునా కాదండి? వారసులుగా వాళ్లే ఉంటుంది. పరలోకపు తండ్రి. కొంతమంది అధికారాన్ని పాడు చేసుకుంటారు, తప్పది. తండ్రి పేరు నాశనం చేస్తారు, సొంత పెత్తనాలు చేస్తారు. వీళ్ళే పెద్ద, మీసం రాగానే, మూతి మీద మీసం రాగానే నేను పెద్దాన్ని అయిపోయాను, లేదా పెద్దోడిని అయిపోయాను. తల్లిదండ్రుల పేర్లు పాడు చేస్తున్నారు. అధికారం జాగ్రత్తగా కాపాడుకోవాలి. యా, ఈ ఎంపవర్స్. పరలోకపు తండ్రి విషయంలో ఇంకొక మాట చూపిస్తాను. 6th అండ్ ఫైనల్లీ రోమన్స్ 8:17, 8:17 చదువుదాం. యా. చాలు. నిజంగా మనము ఆయన పిల్లలం అయిపోతే ఆయన వారసులమే. ఇంకో మాట చెప్తున్నాడు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా శ్రమ పడితే ఆయన వారసులము. హల్లెలూయా. వింటున్నారా మీట్ల విషయమే? ముందేమో శ్రమలట, తర్వాత మహిమ. ఫస్ట్ ఈజ్ గ్లోరీ, బర్డన్స్, ట్రిబులేషన్స్, తర్వాత గ్లోరీ. శ్రమ పడితే వారసులు. వారసులు ఎక్కడుంటారు? తండ్రి దగ్గర ఉంటారు. అంతే కదండి? ఎక్కడుంటారు? తండ్రి దగ్గర ఉంటారు. తండ్రి నిత్య స్థానం ఏమిటి? నిత్య జీవం, పరలోకం. సో 6th అండ్ ఫైనల్లీ హీ రిసీవ్స్ అస్. ఆయన మన స్వీకరిస్తాడు. ఇంటు ద గ్లోరీ, టు ద హెవెన్. ఆయన స్వీకరిస్తాడు మనల్ని. అయితే శ్రమలు ముందు, తర్వాత మహిమ. అదే ఇక్కడ రాస్తున్నాడు ఆర్డర్. గ్లోరీ ఈజ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ డిస్ప్లే. గ్లోరీ ఈజ్ ద ఎక్సలెన్స్ ఆఫ్ ఏదన్నా ఇక్కడ, ఎనీథింగ్ ఇన్ డిస్ప్లే. ఈ మాట మనం అర్థం చేసుకో. ద హెవెన్ డిక్లేర్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, క్రియేటివ్ ద హెవెన్. ఆయన స్వీకరిస్తాడు మనల్ని. కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కానీ ప్రభు రిసీవ్ చేసుకుంటానంటున్నాడు ఆయన. హీ రిసీవ్స్ అస్ ఇన్ టు ద హెవెన్. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. జాన్ గాస్పల్ చాప్టర్ 14, 2nd verse and 3rd verse. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. యా, చెప్తాను. యా, ఇక్కడ ఈ మాట అర్థం చేసుకోండి. ఆయన తన పిల్లలతో అంటున్నాడు, డోంట్ వర్రీ అని చెప్తున్నాడు. ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరుస్తాను, అన్నీ రెడీ చేసి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. ఇది మన తెలుగు బైబిల్లో ఉంది. మూల భాష బైబిల్లో ఏముంటుందంటే, నేను మీకు భవనములు సిద్ధపరుస్తున్నాను రాసి ఉంటుంది. భవంతులు అవి రెడీ అవుతున్నాయి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. హీ రిసీవ్స్ టు గ్లోరీ ఎట్ హిజ్ రిటర్న్. ఆయన తిరిగి వచ్చేటప్పుడు మనం తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే తండ్రి ఎక్కడో, పిల్లలు కూడా అక్కడ. హీ రిసీవ్స్ టు గ్లోరీ ఎట్ హిజ్ రిటర్న్. పరలోకంలో దివ్యమైన భవిష్యత్తు ఉంది మనకి. పరలోకంలో శాశ్వతమైన భవిష్యత్తు ఉంది మనకి. ఆందోళన చెందాల్సిన పని. అలాంటి భాగ్యం కోసం కాచుకున్నటువంటి మనము ఈ భూమి మీద ఆయన నిమిత్తం ఏ శ్రమలు వచ్చినా కూడా తట్టుకోవాలి. ఆ మహిమ కోసం ఎదురు చూడాలి. ఆ పరమ తండ్రి ఆయన రాకడలో మనల్ని స్వీకరిస్తాడు, మనం తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఎందుకు, ఎలా, కారణం అంటే వారసత్వం, అడాప్షన్. అడాప్ట్ చేసుకున్నాడు దేవుడు, మనల్ని దత్తత తీసుకున్నాడు. అర్థమవుతున్న విషయాలు మీకు పిల్లరా? హీ రిసీవ్స్. నేను ముగిస్తున్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, హెవెన్లీ ఫాదర్. ఈరోజు వాక్యాంశం
పరలోకపు తండ్రి. 6 సంగతులు చెప్పాను ఆయన గుణ లక్షణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫ్ స్టాండ్స్ ఫర్ హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. ఆయన క్షమిస్తాడు, క్షమిస్తూనే ఉన్నాడు. సెకండ్లీ, ఏ స్టాండ్స్ ఫర్ హీ అటోన్స్ అస్. ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు తన రక్తము ద్వారా. థర్డ్లీ, టీ స్టాండ్స్ ఫర్ హీ టీచెస్ అస్. ఆయన మనకు బోధిస్తున్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. ఫోర్త్లీ, హెచ్ స్టాండ్స్ ఫర్ హీ హియర్స్ అవర్ వాయిస్. మన మొర్ర ఆలకిస్తున్నాడు. ఎప్పుడు మొర్ర పెట్టినా, ఏ పరిస్థితులను మొర్ర పెట్టినా ఆయన ఆలకిస్తున్నాడు, విడిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఫిఫ్త్లీ, ఈ స్టాండ్స్ ఫర్ హీ ఎంపవర్స్ అస్. ఆయన మనకు అధికారం ఇస్తున్నాడు. దత్తపుత్రులం మనం, ఆయన పిల్లలు. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ, ఆర్ స్టాండ్స్ ఫర్ హీ రిసీవ్స్ అస్ టు ద గ్లోరీ అట్ హిస్ రిటర్న్. ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు, తీసుకుంటాడు. FATHER, ఫాదర్, హెవెన్లీ ఫాదర్. ఆయన మన పరలోకపు తండ్రి. ఇప్పుడు ఆలోచించండి, మనం పిలవచ్చు ఆయన్ని అబ్బా, తండ్రి, నాయనా, డాడీ, నాన్న అని ఆయన్ని పిలవచ్చు మనం. ఆ స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు. కన్క్లూజన్, బుక్ ఆఫ్ గలేషియన్స్ 4:6. ముగింపుగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చూడండి, దేవుడు తను శ్రమ పడుతున్నా సరే ఆ శ్రమలలో కూడా మన ఆశీర్వాదాల గురించి ఆలోచించాడు ఆయన. హల్లెలూయా. అంతే కదా. తండ్రి బాధపడుతున్నా సరే పిల్లలు నెక్స్ట్ ఏమవుతారు, పిల్లలకు నేనేం సిద్ధపరచలేదు, నేనేం దాయలేదు, నేనేం ఇవ్వలేదు, ఉందా లేదండి? అర్థమవుతుందా? ప్రభు అయినటువంటి క్రీస్తు తను శ్రమ పడుతున్నా సరే శ్రమల్లో మన ఆశీర్వాదాల కోసం ఆలోచించాడు. హల్లెలూయా. ఆ శ్రమల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించలేదు. ఆ శిలువ బాధల నుంచి తప్పించుకునే దానికన్నా ఎక్కువగా తన ప్రజల ఆశీర్వాదాల కోసం ఆలోచించాడు. అది తండ్రి ఆలోచన. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆలోచించండి. అబ్బా అంటాం, అది అరామిక్ లాంగ్వేజ్ అండి. అరామిక్ లాంగ్వేజ్. అబ్బా, దట్ మీన్స్ ఫాదర్, నాయనా అనేటువంటి పిలిచాడు. అర్హత మనకిచ్చాడు. అర్హత మనకిచ్చాడు. ఎలా? రక్షణ కార్యం. రక్షించబడిన వారికి ఆ అర్హత ఉంది. అబ్బా అని పిలిచేటువంటి అర్హత. అందరూ పిలవలేరు, అందరూ పిలవలేరండి. ఇప్పుడు సంతలో నిలబడి డాడీ అని గట్టిగా అరిచాడు అనుకో, వాళ్ళు డాడీ ఉంటే అక్కడ ఎత్తుకుంటారు, లేకపోతే ఎవడకు పుట్టేవరా కొడక, మీ నాన్న ఎవడరా అని అడుగుతారు. సంతలో నిలబడి అరిస్తే అర్థమైంది విషయమే. ఇప్పుడు మనల్ని అబ్బా అని పిలవమంటున్నాడు. మనకు అర్హత ఏమిటి? రక్షణ కార్యం మన జీవితంలో జరిగింది. పాపం నుంచి విడిపించబడ్డాం. హల్లెలూయా. మన పాపంలో ప్రాయశ్చిత్తం జరిగింది. సో అబ్బా అని పిలవచ్చు. విశ్వసించడం ద్వారా ఈ ఆశీర్వాదాలు పొందటానికి అర్హత, విధేయత ఉండాలి. తండ్రి చెప్పిన మాట పిల్లలు వినాలా వద్దండి? వినాలి. మాటకు విధేయత చూపించాలి. ఒక జరిగిన సంగతి చెప్తాను. నేను విన్నాను ఈ విషయాన్ని. పిల్లోడు బాల్ ఆడుకుంటున్నాడు. బాల్తో ఎవరు లేకపోతే బాల్ గోడ కొట్టడం, తెచ్చుకోవటం, ఇలా ఆడుకుంటున్నాడు. బాల్, బంతి ఆట. ఆ ఆటలో అనుకోకుండా బాల్ ఒక పొట్లకాయ పందిరి కిందకి వెళ్ళిపోయింది. పొట్లకాయ తెలుసు కదండి, సన్నగా బారుకుంటుంది. అది పాకటానికి పందిరి కడతారు కర్రపుల్లలు పెట్టి, దాని కిందకి వెళ్ళిపోయింది. బాల్ తెచ్చుకుంటాక పిల్లోడు వెళ్ళాడు. తండ్రి కొడుకుని చూశాడు, మెల్లగా సైగ చేశాడు. బాల్ పట్టుకున్నాడు పిల్లోడు, వంగి తండ్రి అంటున్నాడు లేవద్దు పైకి, అలా కింద నుంచి నడుచుకొచ్చేసి అన్నాడు కొడుకు. కమ్. అలా వంగి ఆ పిల్లోడు అలాగే బంతి పట్టుకుని వచ్చేసాడు. ఆ పిల్లోడు లెగిస్తే ఏం జరుగుతుందో ఆ పిల్లోడికి తెలియదు.
తండ్రికి తెలుసు ఆ పొట్ల పందిరి మీద ఒక పాము ఉంది. అది తండ్రి చూశాడు, నువ్వు పైకి లెగొద్దు. పిల్లడికి అర్థమయ్యే భాషలో సైలెంట్గా చెప్పాడు, నడుచుకుంటూ వచ్చేసి. తండ్రి మాటకు విధేయత చూపించాడు కాబట్టే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. లోబడాలి, తండ్రి మాట వినాలి. పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి చెప్పిన మాట వినాలి. వినాలి పిల్లరా, లోబడాలి. ఎంతగా మనం లోబడతాం, ఎంతగా మనం విధేయత చూపిస్తాం, అంత విజయాలు మనం చూస్తాం. ఆ మాట యొక్క అర్థం అంతా పిల్లలు ఆలోచించాం. కేరళ రాష్ట్రంలో ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు, మంచి దేవుని పరిచర్య చేశాడు, మంచిగా బైబిల్ కాలేజీ స్థాపించాడు, సంఘ పరిచర్య చేశాడు, అంతా చేసి అవసాన దశకు వచ్చేసాడు. మంచంలో ఉండిపోయాడు ఆయన. ఇక తన మరణం గురించి తనకు అర్థమైపోయింది. తన కొడుకుని పిలిచి అంటున్నాడు, బాబు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళిపోక తప్పదు, అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకో అన్నాడు. చెప్పండి డాడీ. నీవు ఏ రోజైతే వేకువ జామున లేచి దేవునికి స్తుతించుట, ప్రార్థించుట మానేస్తావో ఆ రోజుతో ఈ పరిచర్య అంతా, ఈ సేవ అంతా చచ్చిపోయిందనుకో అని చెప్పి ఆయన చనిపోయాడు. తండ్రి చెప్పిన మాట అది. నాటి నుండి నేటి వరకు ఆ దైవజనుడు ప్రొద్దున్నే 4 గంటలకు లేస్తాడు, చక్కగా ఫ్రెష్ అప్ అయిపోతాడు, పైజమాలాలు చేసుకుంటాడు, దేవాలయంలోకి వెళ్ళిపోతాడు, పిల్లలందరినీ కూడా లేపుతాడు, వాళ్ళతో కలిసి దేవుని స్తుతి ఆరాధన చేస్తాడు. దివ్యమైనటువంటి సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. మాటకు లోబడుట, మాటకు విధేయత చూపించుట, పరలోకపు తండ్రి అది ఆనందిస్తాడు. ఆ యోగ్యత మనకి ఇచ్చాడు. ఇంకో మాట చెప్తాను, ఒకవేళ నువ్వు తప్పు చేసావేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో, అయినా సరే నువ్వు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చేస్తే తప్పిపోయిన కుమారుడు దేవుడు తండ్రి స్వీకరించాడా లేదా? ఏమండి, మళ్ళీ ఏమని పిలిచాడా ఆ పిల్లోడు? తండ్రిని అబ్బా అని పిలిచాడు, తండ్రి అని పిలిచాడు. అంతకుముందు పిలుపు కోల్పోయాడు. తండ్రి అని పిలుచుటకు నేను యోగ్యుడిని కాను అన్నాడు. కానీ అన్నాడు, నో, నువ్వు పిలవచ్చు, నువ్వు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చావు, నీకు ఆ యోగ్యత ఉంది. సో పరలోకపు తండ్రి మనల్ని పిలవమంటున్నాడు, నాన్న, అబ్బా, తండ్రి. ఆయన్ని గుణగణాలు గుర్తు చేసుకుని ఆయనతో అంటుకట్టబడదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అనుభవించుదుము గాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకుందాం.